హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. అమ్మ మామూలుగా అనుకుంటూ ఉంటాం సిటీలో ఉన్న వాళ్ళందరం అబ్బా చక్కగా విలేజ్కి వెళ్ళిపోవాలి, ఆ పల్లెటూరి వాతావరణం ఆహ్లాదకరంగా, వాళ్ళ మనసులు కూడా అలాగే ఆ అవును. నేచర్ ఎంత అందంగా చాలా ఉందో వాళ్ళ అమాయకంగా. మనసులు కూడా అంతే కల్మషం లేకుండా ఉంటాయి అని. నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి విలేజెస్ కూడా ఉన్నాయి, ఉన్నాయండి, స్టిల్ అది ఉన్నాయి, ఇంకా లేకుండా లేదు. బట్ ఇప్పుడు మనం మీరు చెప్పబోయే టాపిక్ సర్పంచ్ది. ఆ, అసలు వాళ్ళు ఎందుకు ఇలా వీళ్ళల్లో కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేసేంత మనస్తత్వం వచ్చింది అంటే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందులో హైలైట్ ఏంటంటే, సపోజ్ మీరు నేను ఏదో ఒక కాంపిటీషన్ కి వెళ్ళామండి, మీరు ఓడిపోయారు, నేను గెలిచాను. ఓకే, నేను గెలిచిన దాన్ని ఏం చేస్తాను, ఓడిపోయారు సరే అనుకుంటాం. కానీ నేను గెలిచా, మీరు ఓడిపోయారు, అయినా కూడా మీ మీద నాకు కక్ష ఎందుకు? అదే కదా, కదా? ఇప్పుడు ఆయన ఇప్పుడు నేను సర్పంచ్గా ఎప్పుడు- గెలిచాడు. అవును, ఇప్పుడు సర్పంచ్ గా అతను గెలిచాడు, ఒకవేళ దాడి చేసిన అతను ఓడిపోయి Yes. గెలిచిన వాటి మీద దాడి చేసిన సరే, అక్కస్తో ఆ అవును. కోపంతో నా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నేను గెలవలేకపోయాను, వీడు గెలిచాడని ఆ దాడి చేసిన సరే అని ఒక పాయింట్ అనుకోదు, అది కూడా నాట్ యాక్సెప్టబుల్ Yes. అనుకోవచ్చు. అవును. కానీ నువ్వు గెలిచి ఓడిన వాడి మీద దాడి చేయడం ఏంటంటే ఇండైరెక్ట్ గా ఇంకొకసారి నువ్వు ఎప్పుడు ఇలాంటి ఎలక్షన్స్ లో పాల్గొనకూడదు, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేస్తావు అని అతను చెప్పడం. లిటరల్ గా ట్రాక్టర్ తో వాళ్ళను ఇట్లా కొట్టించేసి ఫ్యామిలీని ఇట్లా వాళ్ళు ఎదుపోవాలో అర్థం కాక అటు ఇటు చల్ల చెదరైపోయారండి అసలు ఓడిపోయిన వాళ్ళు. అంటే నిజంగానే చిన్న చిన్న ఎలక్షన్స్ లో కూడా రాదు గారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు, అప్పులు చేస్తారో సప్పులు అవును, చేస్తారో, అవును. ఏదో పదవి వస్తుంది కదా, పరువు మర్యాదగా మనం బాగా ఉండొచ్చు అని చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఇతని విషయంలో ఓడిపోయాడు, అదొక బాధ, డబ్బులు పోయినాయి అదొక బాధ, మళ్ళీ ఎదురు దాడి ఏంటంటే గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని చేయడం. అది విచిత్రంగా అదే. మళ్ళీ అంత పల్లెటూరులో. అంత పల్లెటూర్లు అంటే ఇది వరకంటే పల్లెటూర్లు అనగానే మనం అనుకుంటాము ఇది చాలా సాంప్రదాయానికి, చాలా స్వచ్ఛమైన మనసులకు, ప్రతి దానికి అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే వాతావరణం మనం అనుకుంటాం. అబ్బా ఎవరైనా నాకు మా నిజంగా. సొంత ఊరు లేదండి, పల్లెటూరు, మీ అవును. ఊరుంటే చెప్పండి నేను వస్తాను అవును, అనుకునే అంతే. రోజులు కూడా ఉన్నాయి. అవును. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ఆయన సారీ సూయ అందరు కాదండి, ఉమ్. వాళ్ళు కూడా ఈ సిటీ వాతావరణానికి అలవాటు పడిపోయి వాళ్ళు కూడా అంటే ఇలాంటి కృత్రిమంగా అంటే ఎటువంటి అంటే అన్నిటికీ డబ్బులతోనే చేసి కక్షలు అన్ని పెంచేసుకొని దాడులు చేసేసి వాళ్ళు కూడా ఇలా తయారైపోయారు. ఇంతకుముందు పల్లెటూరులో అంటే ఏదన్నా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే చుట్టుపక్కల వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతున్నట్టుగా పాలు, పెరుగు, కూరగాయలు, తర్వాత మా ఇంట్లో ఇవి పండాయమ్మా ఇంకా మీరు కొనుక్కోకండి ఇదిగోండి అని ధాన్యాలు అంతా ఒకే అందరూ కుటుంబం ఒక కుటుంబం లాగా ఉంటారు. ఇదిగో మేము వారం రోజులు ఇంకా వంట చేసుకోం, వాళ్ళు చెప్పేవాళ్ళు మా ఇంట్లో ఉంది కదా ఇంకెవరేం వంట చేసుకోకండి, మా ఇంటికి వచ్చేసేయండి. ఇలా అక్క, అమ్మ, అన్నయ్య, బాబాయి, పిన్ని అని వరుసలు కప్పుకొని చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటివన్నీ ఏమీ లేవండి. ఎంతసేపు వచ్చి డబ్బులు, సిటీ వాతావరణానికి అలవాటు పడిపోయి ఎంతసేపు వచ్చి ఏ సంబంధాలు చూసినా కూడా ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి, కానీ మనసుతో ఎవ్వరూ చేయలేదు. ఇప్పుడు జరిగిన సంఘటన అదే అన్నమాట. అతను గెలిచినప్పుడు హ్యాపీగా ఉండాల్సింది పోయి వాళ్ళ మీద ఎదురుదాడి చేయడము అంటే అసలు ఎందుకు పోటీ చేసావు, నువ్వు పోటీ చేయడమే తప్పు కాదు అన్నట్టుగా ట్రాక్టర్లతోనండి నిజంగా వాళ్ళు ఎంత భయంకరంగా భయపడిపోయారనమాట అసలు. సో దాన్ని కంప్లైంట్ ఇచ్చినా కూడా అంటే ఇప్పుడు గెలిచినాడు కదండి అతనికి అధికారం అంతా ఆయన చేతిలో అంతే కదా, ఉంటుంది. అదే వాళ్ళు అదే అంటున్నారు అనమాట, గెలిచిపోయాడు అతను, సో మేము ఇప్పుడు ఏమి చేయలేము, మేము ఏం అనలేదు, ఓడిపోయాం కదా అని మా బాధలో మేమున్నాము, మా మీద ఇలా ఎదురుదారి చేశాడు అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా దుర్మార్గం అండి. నిజంగా సినిమాల్లో చూపించినట్లే ఉందమ్మా. అంతే కదా, అంటే సినిమాలు చూసి మంచి ఎవరు నేర్చుకోవట్లేదు, అన్ని ఇలాంటివే చేసుకుంటున్నారు. కాబట్టి అతను ఎంత బాధపడుతున్నాడంటే నా తప్పేముంది, నేనేం చేశాను, నేను ఓడిపోయాను కదా, కనీసం నువ్వు ఓడిపోయి నేను ఓడిపోయాను నీ వల్ల అని కూడా అతను ఎప్పుడు పాయింట్అవుట్ చేయలేదట. సో ఈ వాజ్ క్వైట్ అండ్ కామ్, సరే ఓడిపోయాను అనుకున్నాడు. కానీ ఇతను ఎదురుదాడి చేయడం ఏంటంటే ఇంకొకసారి ఎప్పుడు నువ్వు ఇలా అంటే ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను చెప్తున్నాను, అంటే వీళ్ళు గెలిచినప్పుడు ఆ ఆనందాన్ని వీళ్ళు చేసుకోకుండా ఇతని మీద దాడి చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇతను ఇంత అరాచకం చేశాడు, ఏది సర్పంచ్ కాకముందే ఇంకా ఏం చేస్తాడు, అదే కదా, కాబట్టి తను సర్పంచ్ గా ఉండడానికి వీల్లేదని అందరూ ధర్నా చేస్తున్నారు. మంచిదే. సో అంత చేయాల్సిందే, చెయ్యాలమ్మా. నువ్వు నిజంగానే ఏమీ కాకముందే ఇప్పుడే ఇలా ఉన్నావు, నువ్వు పదవి రాకముందే నువ్వు ఇలా అందరినీ అంటే ఎదురుదాడి చేయడం అంటే ఇందులో మళ్ళీ చెప్పుకోవడం, ఓడిపోయిన వాడి మీద దాడి చేయడం ఏంటి, నువ్వు ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మీద దాడి చేస్తాను కదా, నువ్వు ఎందుకు నేను ఓడిపోయాను,
నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నాకు 10 వచ్చేది పోయింది నీ వల్ల అని అంటారు. నువ్వు గెలిచిపోయి ఓడిపోయిన వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఏంటంటే వీటికన్నిటికి నిదర్శనం ఏంటంటే నాకు ఇంకా 10 వచ్చింది కదా, ఇంకొకసారి నీ మీద దాడి చేస్తే నీకు సంబంధించిన వాళ్ళు అంటే ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఎలక్షన్స్ అయితే అంటే ఎవరు దీంట్లో పార్టిసిపేట్ అవును అవ్వకూడదు పక్కన అన్నట్టుగానే అంటే ఆయన చూసి 10 మంది భయపడాలి, భయపడాలి అని అలా ఈయన చేశారండి. పోటీగా ఎవరు రావద్దు అంతే. అనేసి. కాబట్టి అంటే మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఆర్థిక సంబంధాలండి. మనసుతో ఎవరి మాటలు లేదు ఎవరైనా నాతో నిజంగా అనిపిస్తుంది, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుండా అనిపిస్తుంది. కానీ మళ్ళీ దాని తర్వాత మనకు ఒక మధ్యలో ఒక మూల ఏంటంటే ఎంత నాకు హెల్ప్ చేస్తుంది, ఈ మధ్యలో ఏదైనా స్కెచ్ గీస్తుందా, ఏమన్నా ఉందా, నిజంగానే నన్ను అంటే మనస్ఫూర్తిగానే నాతో మాట్లాడుతుందా, లేకపోతే నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని పక్కన వాళ్ళకి చెప్తుందా అనేది కూడా మనము ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి సిటీ వాతావరణంతో పాటు పల్లెటూరు వాతావరణాలు కూడా అలాగే అయిపోయినాయండి. వాళ్ళు కూడా అన్ని నేర్చుకున్నారు, అన్ని అంటే అన్నిటికీ అలవాటు పోయారు. అన్ని వాళ్ళకు లేనివంటూ లేదు. సో ఎస్, మనం కూడా అప్రిషియేట్ చేస్తాం. సిటీ వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారో మీరు కూడా అనుభవించండి, దానికి ఎవరు ఏమనట్లేదు. కానీ మీ మనసులను మాత్రం కల్మషం చేసుకోకండి. అసలు అలా చేసుకుంటే పాత పల్లెటూరు అనే దానికి అందరూ మర్చిపోయాల్సి వస్తుంది. కరెక్ట్ అమ్మా, సూపర్. నిజంగా కొంచెం అంటే డబ్బు, రాజకీయం వీటి కోసం ఏవేవో చేస్తూ ఉంటారు, అంతే కుట్రలు కుతంత్రాలు అన్ని చేసేస్తూ ఉంటారు. నిజంగా అందరం మనుషులం అనేది మర్చిపోతున్నారండి. మనుషులు లేరు ఇప్పుడు. లేరు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.